కష్టపడి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సీటు సంపాదించిన సమస్యలు మాత్రం తప్పడం లేదంటూ ఓయూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని భోజనం, ఆకతాయిల వేధింపులు, వసతి గృహ ప్రాంగణంలో కుక్కల స్వైర విహారం వంటి సమస్యలతో ఓయూ విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని మహిళా వసతి గృహం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మౌలిక సదుపాయాలైన తాగునీరు, ఆహారం కూడా సరిగా అందించడం లేదంటూ విద్యార్థినులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. పోకిరీల ఆగడాలు ఎక్కువయ్యాయని, కాపలాదారులు కూడా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ప్రైవేటు కళాశాలల్లో చదివే స్తోమత లేక కష్టపడి సీటు సంపాదించినా ఫలితం లేదంటూ విద్యార్థినులు వాపోతున్నారు. కళాశాలకు వెళ్లేందుకు కనీసం బస్ సౌకర్యం కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలుకేమి బాగోదు. అంతా కర్రీస్ కూడా మార్నింగ్ మాకు లంచ్ బాక్సెస్ ఇస్తారు. ఒక్క లంచ్ బాక్స్ అన్నం ఏమి ఉడకదు, కూర ఉడకదు, ఏది మంచిగా ఉండదు, అసలుకి సరిగ్గా ఉండనే ఉండదు. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది వెళ్ళేటప్పుడు. అసలు మేము ఇంత కష్టపడి ఇక్కడ సీట్ తెచ్చుకుందే బాగా చదువుకోవాలని, కాకపోతే ఇక్కడ ఫుడ్ ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. మేము చదువుకోవడం ఏం లేదు. మేము కాలేజ్కి మార్నింగ్ 7:30కి వెళ్ళాలి. అప్పుడు 7:30 కాదు 7:40కి ఇక్కడ మెస్ వర్క్ చేసే వాళ్ళు వస్తారు. మనీ ప్రాబ్లం వల్లనే మేము ఈ హాస్టల్లో ఉంటున్నాం. డైలీ బయట ఫుడ్ తినడం అస్సలు వీలు కాదు. ఒక్కరోజు ఫుడ్ బాగోలేకపోతే బయట తింటాం, కానీ డైలీ ఇక్కడ ఫుడ్ బాగానే ఉండదు. ఈరోజు పురుగు వచ్చింది, ఈ అమ్మాయికి ఫుడ్ తినే ఫుడ్ లో పురుగు వచ్చింది. డైలీ అలాగా వస్తున్నా మా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైపోతాయి అసలు ఎవరు పట్టించుకోరా? మొన్న అయితే అసలుకి పిల్లి నాకిన మజ్జిగ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అయ్యే మాకే పోసారు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని. వసతి గృహ ప్రాంగణంలో కుక్కలు, పాములు వంటి వాటితో నానా ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థినులు చెబుతున్నారు. సిబ్బందికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక్కడ స్నేక్స్ తిరుగుతా ఉంటాయి అటు ఇటు వచ్చి. ఇక్కడ మళ్ళీ ఇంకా పిల్లులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇక్కడ మేము తప్పితే మిగతా అన్ని జంతువులు ఎక్కువ ఉంటాయి. ఇప్పటికి చాలా మెంబర్స్ కి కుక్కలు ఖర్చు అయినా ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా పట్టించుకోరు. అసలు పేరుకి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నట్టు. లెటర్ ఇవ్వండి, ఏం చేసుకుంటారు? లెటర్ ని పట్టించుకోవాలంటే లెటర్ ఒకటే రాయాలని ఏం లేదు కదా. పట్టించుకోవాలనుకుంటే ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చి దగ్గరికి వచ్చి సాల్వ్ చేయాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళకి చెప్తే మేము ఆల్రెడీ 3 times కంప్లైంట్ చేసినాము. వాళ్ళకి చెప్తే మేమేంటే మా వరకు రాలేదు, అది షేర్ చేసుకోకపోవడం, మీరు వచ్చి ప్రాసెస్ చేయడం మీ తప్పు, మా తప్పు కాదు కదా. మేము చేయలేదు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చా, నాకు తెలియదు ప్రాబ్లమ్స్ అన్ని. అంటే ఇకనైనా తమ సమస్యలు పరిష్కరించుకుంటే తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తామని విద్యార్థినులు హెచ్చరిస్తున్నారు.